వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో డిసెంబర్ 20 తేదీలోపు ఎన్నికలని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దానికి సంబంధించి డిసెంబర్ 10 నుంచి 20 మధ్యలోనే ఎన్నికలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సో డిసెంబర్ 11, 14, 17 ఈ 3 తేదీల లోపల అంటే 3 విడతలుగా సర్పంచ్ ఎన్నికలు అలాగే వార్డు సభ్యుల ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా కసరత్తు చేస్తుంది. సో మరొక 3-4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి కూడా రిజర్వేషన్లు కూడా రానున్నాయి. మరి రిజర్వేషన్లు గతంలో 42% ఇచ్చారు. మరి 50%ని మించి ఎన్నికలకు వెళ్ళొద్దన్నది హైకోర్టులో స్టే ఉన్న సంగతి తెలిసిన విషయమే. అలాగే హైకోర్టులో స్టేకి సంబంధించి కూడా ఈ నెల 24వ తేదీ నాడు విచారణ కూడా ప్రారంభమవుతుంది. సో ఈ విచారణ అంటే 24వ తేదీ తర్వాత క్యాబినెట్ సమావేశాలు కూడా 25వ తారీఖు ఉండే అవకాశాలు ఉంటాయని ఇప్పుడే జియో కూడా రిలీజ్ చేశారు. సో క్యాబినెట్లో కూడా ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఇప్పటికే పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించడం అనేది జరిగింది. సో 23% రిజర్వేషన్లు బీసీలకు సంబంధించి, 17% ఎస్సీలకు సంబంధించి, 10% ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్లు ఉంటాయి. మిగతా 50% రిజర్వేషన్లు జనరల్ కోటాకు వచ్చే అవకాశం ఉంది. సో పార్టీ పరంగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఊర్లో జనాభాను బట్టి మనకు రిజర్వేషన్లు ఉంటాయి. మరి పార్టీ పరంగా అంటే జనరల్ దగ్గర కాంగ్రెస్ పార్టీ బీసీలకి టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ మధ్య కాలంలో నవీన్ యాదవ్ గెలుపుతో జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలుపుతో బీసీలు అందరూ వన్ సైడ్ అయిపోయారు. రాజ్యాధికారం దిశగా బీసీలు వెళ్తున్నారు. అలాగే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఆల్టర్నేట్ ఏం చేస్తున్నారు బీసీ సంఘ నేతలు, మాకు 9 షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రతిరోజు వాళ్ళ కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ విమర్శిస్తుంది ఏంది, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందో అని చెప్పేసి రీసెంట్గా ఇందిరమ్మ చీరలు పంచుతున్నారు. అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే పార్టీ గుర్తుల మీద ఉంటాయి, సర్పంచ్ ఎన్నికలకు అయితే ఇండిపెండెంట్ గుర్తులు ఉంటాయి. కాబట్టి అందుకని మొదటగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు అన్నది సరే పార్టీలో. అదంతా పక్కన పెడితే 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు నిర్వహించలేరు. 3000 కోట్లు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రాకుండా ఉన్నాయి. అలాగే కొంతమంది సర్పంచ్ సంఘం నేతలు కూడా ఇప్పటికీ దాదాపుగా మా గతంలో రావాల్సినటువంటి బాకీలు ఇంకా రాలేదు. ఒక్కొక్క సర్పంచ్కి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 40 లక్షల వరకు బాకీ ఉంది. సో ఆ బాకీలు ఎప్పుడు క్లియర్ చేశారు అన్నది కూడా కొంతమంది సర్పంచ్ సంఘం నేతలు చెప్తున్నటువంటి మాట. సో ఇవన్నీ రాజకీయాల నడుమ మొత్తానికి డిసెంబర్ 11, 14, 17 మాత్రం ఈ 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో స్థానిక సంస్థల ఎన్నికలు 11, 14, 17 నాడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి 25వ తేదీ నాడు క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకొని రిజర్వేషన్లు కూడా మరో 2 రోజుల్లో అంటే 25వ తేదీ తర్వాత ఒక 2-3 రోజుల్లో రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈరోజు మనం 21వ తేదీ చూసుకున్నట్టయితే వచ్చే నెల 20 అంటే దాదాపుగా ఒక 20 రోజుల్లో ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఒక నెల లోపల రిజల్ట్స్ కూడా వచ్చి ఆయా గ్రామాలలో సర్పంచ్లు పరిపాలించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి 20 రోజు ఇక 5-6 రోజుల్లో అయితే మనకి రిజర్వేషన్లు కూడా తేలిపోతుంది. కాబట్టి 5-6 రోజుల నుంచి గ్రామాలలో మళ్ళీ సందడి మొదలుగానుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మనకి 8వ తేదీ వరకు కొంతవరకు సందడి జరిగినా కూడా ఎక్కడో ఒక చిన్న వెలితి అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా, ఎందుకంటే 9వ తేదీ వరకు కోర్టులో కేసు ఉంది కాబట్టి అసలు జరుగుతాయా లేదా అన్నది అంత ఉత్సాహం చూపించాలి. కొన్ని చోట్ల మాత్రం దావత్లు, విందులు, వినోదాలు కూడా చేశారు. ఇప్పుడు మాత్రం అలాంటి భయం లేదు, ఎందుకంటే పార్టీ పరంగా తీసుకుంటున్నారు కాబట్టి. సో త్వరలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మరో 2-3 రోజుల్లో ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు కూడా ఖరారు కానున్నట్టు కూడా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.